ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदामह्यं सदा विश्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साक्षात् सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्तराधा कान्तरमोऽस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पावने वैष्णवेभ्यो नमः। हरे कृष्ण। Okay, so so yesterday we stopped with Bhagavad Gita chapter 1 shloka number 43. The translation goes on like this. O Krishna, maintainer of the people, I have heard by disciplic succession that those whose family traditions are destroyed dwell always in hell. So here Arjuna మనం చూస్తే he's quoting disciplic succession. So whatever arguments I have made until now, O Krishna, they are not out of my mental speculation, but these things I have heard in disciplic succession. As I told you yesterday, when Pandavas are staying in exile for almost 14 years. 13 years they stayed in the forest and 1 year they stood incognito. Incognito అంటే వారు రహస్యంగా ఉన్నారన్నమాట, ఎవరికి తెలియకుండా. అయితే ఈ 13 సంవత్సరాల్లో దే వర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఇన్ వన్ వే దుర్యోధన వాజ్ వెరీ ఎన్వియస్. దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే పాండవులు ఈ ఇంద్రప్రస్థంలో చాలా ఆనందంగా ఉన్నారు. మీ అందరికీ కథ తెలిసే కదా. ఇంద్రప్రస్థం అంటే ఈ మయదానవుడు అర్జునుడు చేసినటువంటి, అర్జునుడు తనను రక్షించినందుకు పాండవ దహనం జరిగింది. మనం చెప్పుకున్న పూర్వం దీని గురించి. అగ్నిదేవుడికి ఒకసారి బ్రాహ్మణులు కొన్ని వేల సంవత్సరాల పాటు యజ్ఞాలు చేయడం వల్ల ఆ నెయ్యి తాగి తాగి అతనికి ఇండైజెషన్ ఏర్పడింది, అజీర్తి ఏర్పడింది. సో దాని నుంచి బయటపడడం కోసం, ఎందుకంటే దేవతలకైనా సరే వ్యాధులు తప్పవు, సో దాని నుంచి బయటపడడం కోసం అతడు ఏం చేస్తారంటే ఈ కాండవ వనం అనేటువంటి దాన్ని దహించాలని చెప్పి అతనికి ఉపదేశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ కాండవ వనంలో ఎన్నో రకరకాల వనమూలికలు ఉంటాయన్నమాట. ఆ వనమూలికలను దహించడం చేత, వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ అగ్నిదేవుని యొక్క ఇండైజెషన్ సమస్య తీరుతుంది. అయితే ఆ వనంలో ఒక మయదానవుడు అనేటువంటి వాడు ఉండేవాడు. సో ఆ మైదానవుడు పాండవులు అతన్ని రక్షించినందుకు గాను, అంటే అర్జునుడు రక్షించినందుకు గాను అతనికి ఈ పాండవులకి ఇంద్రప్రస్థం అనేటువంటి భవనాన్ని, అంటే ఇంద్రుని యొక్క క్యాపిటల్ అమరావతి ఏదైతే ఉందో, స్వర్గంలో ఇంద్రుని యొక్క రాజధానిని అమరావతి అని చెప్తారు. సో ఆ రాజధాని అయిన అమరావతిని కూడా తలదన్నిలా ఈ ఇంద్రప్రస్థం అనేటువంటి దాన్ని నిర్మిస్తాడు. సో ఆ ఇంద్రప్రస్థానికి ఆహ్వానించినప్పుడు ఈ కౌరవులు కూడా వస్తారు. మొత్తానికి ఈ దుర్యోధనుడు ఆ యొక్క వైభవాన్ని అంతటిని చూసి అసూయపడుతూ ఉంటాడు. అయితే ఒక చోటన ఏమంటాం దాన్ని, ఇల్యూజన్ అన్నమాట. అంటే ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఫుల్ ఆఫ్ ఇల్యూజన్స్. సో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక దగ్గర నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు, ఒక దగ్గర నీళ్లు లేనట్టుగా అనిపిస్తుంది కానీ నీళ్లు ఉంటాయి. సో ఆ విధంగా బివిల్డర్ అయ్యి దుర్యోధనుడు అనుకోకుండా ఒక దగ్గర నీళ్లలో పడిపోతాడు. అది చూసి కృష్ణుని ప్రేరణతో ద్రౌపది, పాండవులందరూ కూడా నవ్వుతారు. సో అప్పుడు దుర్యోధనుడు తీవ్రమైనటువంటి పగ పెట్టుకుంటాడు. సో వీళ్ళు ఇంద్రప్రస్థంలో చాలా ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఏదో విధంగా మోసం చేసి
అందుకే ఏం చేస్తారంటే తన మామయ్య అంటే గాంధారి యొక్క సోదరుడు అనమాట, ఎవరంటే శకుని, అతని యొక్క హెల్ప్ తో ఈ మాయాజోలు, ఎందుకంటే శకుని మాస్టర్ ఆఫ్ గ్యాంబ్లింగ్. సో మొత్తానికి వారిని జోదంలో ఓడించి దుర్యోధన ఏమనుకున్నాడంటే వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఇక్కడ పట్టణంలో, వీళ్ళని అరణ్యానికి పంపిస్తే వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉండడం చూసి నేను ఆనందంగా ఉంటాను అనుకున్నాను. సో ఆ విధంగా వారిని మొత్తానికి చీట్ చేసి వారిని అరణ్యానికి పంపడం జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళినా సరే పాండవులు చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే బికాస్ దే ఆర్ డివోటీస్, దే డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ దే స్టే ఇన్ ఏ మెట్రోపాలిస్ ఆర్ ఏ ఫారెస్ట్ అని. సో వాళ్ళు మహాభారత ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ వనపర్వ దట్ అరణ్యంలో అంటే పట్టణంలో ఎంత ఆనందంగా ఉండేవారో పాండవులు అరణ్యంలో కూడా అంతే ఆనందంగా ఉన్నారు. సో ఆ సమయంలో ఎందుకని వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే ముఖ్యంగా అరణ్యాల్లో వారికి ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల యొక్క అసోసియేషన్ లభించింది. ఎంతో మంది గొప్ప గొప్ప రుచులు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అసోసియేషన్ లభించింది వాళ్ళకి. సో దే నెవర్ ఫెల్ట్ దట్ దే వర్ యాక్చువల్లీ సఫరింగ్. ఎందుకంటే వారికి ఏదైనా చిన్న దుఃఖం కలిగినా సరే ఈ ఋషులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేవారు వాళ్ళకి శాస్త్రాల నుండి అనేక నరేషన్స్ చెప్పడం. ఉదాహరణకి నల దమయంతి నరేషన్ వస్తుంది మహాభారతంలో, అలాగే రామాయణం యొక్క నరేషన్ వస్తుంది, అలాగే అనేకమైనటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ అందరి యొక్క లైఫ్ హిస్టరీస్ గురించి ఈ ఋషులందరూ కూడా ఈ పాండవులకు చెబుతూ వారిని ఓదార్చుతూ ఉండేవారండి. అందుచేత ప్రాక్టికల్ గా ఈ పాండవులకి ఎప్పుడు కూడా వారు అసలు ఈ విధంగా అరణ్యవాసంలో ఉన్నామనే బాధ కూడా ఉండేది కదా, రైట్. సో కాబట్టి అక్కడ అనేకమైనటువంటి ఋషుల నుండి ముఖ్యంగా దౌమ్యుణ్ణి పురోహితుడిగా స్వీకరిస్తారు. దౌమ్య, ఆ దౌమ్యుని యొక్క పేరు మనకి అనేక చోట్ల వస్తుంది శాస్త్రాలు. సో దౌమ్యుడిని పురోహితునిగా తీసుకుంటారు. అలాగే వ్యాసదేవుడు కూడా రెగ్యులర్ గా వారిని విజిట్ చేస్తుండేవాడు. అంతేకాకుండా పాండవులు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళారో పాండవుల వెంట కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూడా వెళతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా యుధిష్ఠిరుడికి ఇబ్బంది కలగకుండా ఉండేవారు అనమాట. సో అలా ఇక్కడ అర్జునుడు ఎంతో మంది మహర్షుల నుండి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా విన్నాడు. మార్కండేయుడు నుండి, అలాగే చాలా మంది మీరు వనపర్వంలో చూస్తే మహాభారతంలో ఎంతో మంది పేర్లు మనకు వస్తాయి. సో వాళ్ళందరి నుంచి కూడా విన్నాడు. అందుకే హీస్ కోటింగ్ దట్ హియర్. ఏమన్నాడంటే ఇది సుశ్రుమ, ఇది అనుసుశ్రుమ అని చెప్పన్నాడు. అంటే ఐ హావ్ హీడ్ అండ్ డిసిప్లిన్ సక్సెషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ లైఫ్ మనం ఈ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ లో మే హ్యావ్ కమిటెడ్ సో మెనీ సింపుల్ యాక్టివిటీస్. అందుకే హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts మనం చెప్పుకోం. మొదటిది స్టూడెంట్ లైఫ్, అండ్ దెన్ ఫ్యామిలీ లైఫ్, దెన్ రిటైర్డ్ లైఫ్, అండ్ అల్టిమేట్లీ రెనౌన్స్డ్ లైఫ్. సో వన్ మే హ్యావ్ కమిటెడ్ బికాస్ ఎందుకంటే టు మెయింటైన్ ఎ ఫ్యామిలీ ద కోర్స్ ఆఫ్ ఎర్నింగ్ అవర్ లైవ్లీహుడ్, నో, బికాస్ వీఆర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ we may have to commit so many sinful activities. That happens. So అందుకే it is recommended that by the age of 50 everyone should retire and he should think about performing prayaschitta, atonement అని చెప్తున్నారు. Whatever sinful activities he should have committed in family life వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి రిటైర్మెంట్ ఏజ్ లో. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే when his mind gets purified, ultimately he dedicates his mind to Lord Krishna, and at the time of leaving this body if he remembers Krishna then his life is perfect. That is mentioned here. Otherwise what happens if he doesn't take up any prayashchitta, atonement and cheskopote, then he has to enter into hellish planets. That is mentioned in this sloka. Okay, so you can go to the next sloka. Yeah, 44th sloka. అహో భత మహత్పాపం, అహో భత మహత్పాపం, అహో భత మహత్పాపం, అహో భత మహత్పాపం, కర్తుం వ్యవసితా వయం, కర్తుం వ్యవసితా వయం, కర్తుం వ్యవసితా వయం, కర్తుం వ్యవసితా వయం, యత్రాజ్య సుఖలోభేన, యత్రాజ్య సుఖలోభేన, యత్రాజ్య సుఖలోభేన, యత్రాజ్య సుఖలోభేన, హంతుం స్వజనముద్యతాః, హంతుం స్వజనముద్యతాః, హంతుం స్వజనముద్యతాః, హంతుం స్వజనముద్యతాః, అతో మహత్పాపం,
అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. సో సినానిమ్స్, అహో అంటే అయ్యో అని చెప్పి అంటాం కదా మన తెలుగులో. అయ్యో అంటే అహో అంటే అలాస్. బత హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్. మహత్ గ్రేట్ అంటే మహా, మహత్ అంటే మహా అని. పాపం అంటే అర్థమవుతుంది మనకి. కర్తుం టు పెర్ఫార్మ్. వ్యవసిత హ్యావ్ డిసైడెడ్. వయం వై. యత్ బికాస్ రాజ్య సుఖలోభేన డ్రైవెన్ బై గ్రీడ్ ఫర్ రాయల్ హ్యాపీనెస్. రాజ్య సుఖాన్ని పొందాలని. హంతుం టు కిల్. స్వజనం కిన్స్మెన్ అంటే స్వజనులు. ఉద్యతాహ ట్రైన్. వెరీ ట్రాన్స్లేషన్. Translation. Alas, how strange it is that we are preparing to commit greatly sinful acts. Driven by the desire to enjoy royal happiness, we are intent on killing our own kinsmen. Purport. Driven by selfish motives, one may be inclined to such sinful acts as the killing of one's own brother, father, or mother. There are many such instances in the history of the world. But Arjuna, being a saintly devotee of the Lord, is always conscious of moral principles and therefore takes care to avoid such activities. So Arjuna, being a devotee of Lord Krishna and being a Vaishnava, so he is lamenting. ఏమంటున్నాడంటే హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ టు కమిట్ గ్రేట్లీ సింపుల్ యాక్టివిటీస్. యాక్చువల్లీ అర్జున ఇస్ నాట్ ప్రిపేర్డ్. నాట్ ప్రిపేర్డ్ అంటే బికాస్ ఈజ్ ఎ డివోటీ. అతనికి తెలుసు ద అదర్ పార్టీ దే హ్యావ్ టు బి కిల్డ్, అంటే దే డిజర్వ్ టు బి కిల్డ్. ఏదో అమాయకుల్ని చంపడం లాగా. అమాయకులని కాదు అర్జునుడు యుద్ధంలో ఎదుర్కొంటున్నది, ఆతతాయిన అని చెప్పి మనం పూర్వం చూసాం. దేర్ ఆర్ 6 kinds of aggressors. Who are the 6 kinds of aggressors? ఇల్లు కాల్చేవాళ్ళు, బిడ్డను ఇల్లు కాల్చేవాళ్ళు, లేదా భార్యని వెళ్ళేవాళ్ళు, ఇతరుల యొక్క సొమ్ముని అపహరించేవాళ్ళు, లేదా విషాన్ని పెట్టేటువంటి వాళ్ళు, ఆస్తులను కబ్జా చేసేవాళ్ళు. ఇట్లా 6 kinds of aggressors are mentioned. కాబట్టి దుర్యోధనుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేర్ ఆల్ అగ్రెసర్స్. కాబట్టి they deserve to be killed, they deserve to be punished. But still, because Arjuna is a devotee, he is thinking, okay, how strange it is that we are preparing to commit greatly sinful acts. ఎలాంటిదంటే ఒక్కసారి మనం అనుకుంటా ఉంటే మనం చేయకపోయినా సొసైటీలో జరుగుతున్న దాన్ని చూసి మనిషి ఎంత పాపానికైనా ఉడిగడతాడు కదా అని అనుకుంటాం కదా. ద సేమ్ వే హీస్ ఫీలింగ్ లైక్ దట్. అంటే హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ టు కమిట్ గ్రేట్లీ సింఫుల్ యాక్ట్స్ డ్రివెన్ బై ద డిజైర్ టు ఎంజాయ్ రాయల్ హ్యాపీనెస్. We are intent on killing our own kinsmen. Actually, this should be said by Duryodhana. No? But Duryodhana చెప్పడంలో అన్నమాట, అర్జునుడు అంటున్నాడు. So driven by selfish motives, one may be inclined to such sinful acts as the killing of one's own brother, father, or mother. These things we see in the history of the world. For example, మనకి ఔరంగజేబ్, ద హోల్ ముఘల్ డైనాసిటీ మీరు చూస్తే, ముఘల్ డైనాసిటీలో దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ బై అంటే రాజ్యాన్ని బలవంతంగా లాక్కోవడం కోసం కొడుకే తండ్రిని చంపేయడం, తండ్రిని జైల్లో పెట్టడం, లేదా సోదరులందరినీ చంపడం. ఎస్పెషల్లీ ఔరంగజేబ్ ఎగ్జాంపుల్ ఇస్తే తన తండ్రి షాజహాన్ తీసుకెళ్లి బంధించేస్తాడు, తన సోదరులందరినీ కూడా చంపేస్తాడు. అంతేకాకుండా ఇన్ యూరోపియన్ హిస్టరీ యూ కెన్ సీ. అండ్ ఆల్సో ఈ రోజుల్లో కూడా మనం చూడొచ్చు ఇన్ మోడర్న్ పాలిటిక్స్ ఆల్సో. ఇవన్నీ కూడా ఏదో ఆశ్చర్యకరమైన విషయాలేం కాదు. పవర్ మాంగర్స్ అని చెప్పంటారు. అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా పదవిని చేపట్టాలని, ఏదో ఒక విధంగా ఆస్తిని సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ అర్జున, బీయింగ్ ఏ సెయింట్లీ డివోటీ ఆఫ్ లార్డ్, he is always conscious of moral principles and therefore takes care to avoid such activities. Still, ఎందుకని అంటే because Arjuna, I told you, because even though they don't have any kingdom, they were happy in the forest. సో వాళ్ళు ఇప్పుడు కూడా అదే మూడ్ లో ఉన్నారనమాట. అరే మనం ఆనందంగానే ఉన్నాం కదా అరణ్యంలో. అరణ్యంలో ఎవరు ఆనందంగా ఉంటారు? ఓన్లీ డివోటీస్ అయితే తప్ప, భక్తులు అయితే తప్ప ఎవరు కూడా ఆనందంగా ఉండదు. భక్తుడు కానివాడు మెటీరియల్ గా ఏదైనా ఇన్కన్వీనియన్స్ కలిగితే,
ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే తట్టుకోలేడు అనమాట. ఎందుకంటే నాన్ డివోటీ కెనాట్ టాలరేట్. ఎస్పెషల్లీ దేర్ ఆర్ 3 kinds of miseries అనమాట ఫర్ ఎవరీ లివింగ్ ఎంటిటీ ఇన్ దిస్ వరల్డ్. నో miseries pertaining to our own mind and body, and miseries related to other living entities, and miseries related to the atmosphere, అంటే మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అంటే సివియర్ హీట్ అండ్ కోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఇయర్ బై ఇయర్, ఎవ్రీ ఇయర్ ఏంటంటే సమ్మర్లో ఈ టెంపరేచర్ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా మనం చూస్తే ఇది మెర్క్యూరీ ఇస్ గోయింగ్ అప్ అని చెప్పి అంటుంది. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ డిస్టర్బెన్స్ అనమాట, తీవ్రమైనటువంటి బాధ. సో ఏమవుతుంది, విపరీతమైనటువంటి ఎండ వేడి ఉండడం వల్ల జనం ఏం చేస్తారంటే దే స్టార్ట్ డ్రింకింగ్ రిఫ్రిజిరేటెడ్ వాటర్, ఐస్ వాటర్ను తాగడం మొదలు పెడతారు, రిఫ్రిజిరేటర్స్ చేసి. సో అదొక సఫరింగ్ అవుతుంది. బయట విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, కానీ దాన్ని తప్పించుకోవడం కోసం చల్లటి నీళ్లు తాగుతాడు, లోపల ఉన్న సిస్టమ్ పాడైపోతుంది. సో ఎలా చూసినా సరే సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. లేదా తీవ్రమైనటువంటి చలి, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో హూ కెన్ టాలరేట్ ఆల్ దీస్ థింగ్స్? లార్డ్ కృష్ణ హీ అడ్వైజెస్ ఇన్ ద చాప్టర్ 2 ఏముంటాడంటే, ఓ కౌంతయ్య, ఓ అర్జున, యూ షుడ్ లెర్న్ టు టాలరేట్ అండి. If you don't learn to tolerate, and if you always try to overcome them, then life will be more ఇంకా మిజరబుల్ అయిపోతుంది. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సహించడానికి బదులుగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే, కొన్ని మనం పరిష్కరించలేం, మనం సహించాల్సి. పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా తీవ్రమైన దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి. సో కాబట్టి ఒక భక్తుడు సహించడం నేర్చుకుంటాడు. అంటే ద వే టు సాల్వ్ మెనీ థింగ్స్ ఈస్ టు టాలరేట్. The great solution. Tolerance is a great solution. But sometimes, many times what happens, solution becomes a cause of another problem. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మనం ఏదో ప్రయత్నం చేస్తాం, కానీ ఆ ప్రయత్నం వల్ల మరొక కొత్త సమస్య వస్తుంది. అందుకే లార్డ్ కృష్ణ అడ్వైజ్ ఇస్ బెటర్ టాలరేట్. బట్ ఏ నాన్ డివోటీ కెనాట్ టాలరేట్. వన్ హూ థింక్స్ దట్ ఐ am this body, one who has no knowledge of spirit, he cannot tolerate. No? But one who has spiritual knowledge, no, one who is spiritually trained, they can tolerate. So Arjuna is thinking, why I have to wage a war? ఏదో నాకేదో రాజ్యం లేదని చెప్పి నేను యుద్ధం చేస్తే అగైన్ ఇట్ లీడ్స్ టు ఏ బిగ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో మనం చూసాం. మన వరుసగా ఎన్నో శ్లోకాస్లో అర్జునుడు ఏమంటున్నాడు, బికాస్ ఇప్పుడైతే మనం యుద్ధంలో అందరినీ కూడా చంపడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ ట్రెడిషన్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. దానివల్ల ఏవైతే వర్ణాశ్రమ ధర్మాలు నాశనం అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, స్త్రీలు రక్షణ లేని వాళ్ళు అయిపోతారు. దానివల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం ఏర్పడటం వల్ల ఇవేవైతే సనాతనమైనటువంటి ధర్మాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దానివల్ల పిండ ప్రధానం అనేది ఉండదు. దానివల్ల పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాశనం అవుతారు. ఈ విధంగా సొసైటీ అంతా కూడా హెల్లిష్ అయిపోతుందంట. సో అర్జున ఇస్ థింకింగ్, ఇఫ్ యూ హీఈస్ నాట్ కన్సిడరింగ్ లివింగ్ ఇన్ ఏ ఫారెస్ట్ టు బి ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. But Krishna considers it as a problem. Arjuna doesn't want to engage in war, but Krishna wants Arjuna to engage in war, because Krishna's ultimately everything happens by supreme will. So భగవంతుడు కోరుకునే జరుగుతుంది. సో భగవంతుడు కోరుకుంటున్నాడు. He doesn't want Duryodhana to sit on the throne. He wants his devotee to rule the world. No? So at any cost, of course, Arjuna is thinking that వీళ్ళందరూ లక్షలాదిగా కోట్లాదిగా అందరూ చనిపోతారు కదా యుద్ధంలో, ఏదో ఒక మనిషి సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం ఇన్ని కోట్ల మంది చావాల్సిన అవసరం ఏముందని అర్జునుడు అనుకుంటున్నాడు. బట్ కృష్ణాస్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. కృష్ణాస్ ప్లాన్ ఈస్ దట్ హీ వాంట్స్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ఎర్త్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ described in both Mahabharata and Bhagavatam that whoever has left their bodies in the presence of Lord Krishna, వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే, మెనీ ఆఫ్ దెమ్ దే మెర్జ్డ్ ఇంటూ బ్రహ్మజ్యోతి, ఆర్ మెనీ ఆఫ్ దెమ్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ద స్పిరిచువల్ వరల్డ్. సో ఈ డైమెన్షన్ లో అర్జునుడు చూడలేకపోతాడు. సో హీస్ థింకింగ్, వై ఐ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ సచ్ ఎ గ్యాస్లీ సిన్ఫుల్ యాక్టివిటీస్, బెటర్ టు అవాయిడ్ అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ లో
యది మామ ప్రతీకారం యది మామ ప్రతీకారం యది మాం అప్రతీకారం యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః అశస్త్రం అశస్త్రం శస్త్రపాణయః అశస్త్రం శస్త్రపాణయః అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్ ధార్తరాష్ట్రాహరణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్ తన్మే క్షేమతరం భవేత్ తన్మే క్షేమతరం భవేత్ తన్మే క్షేమతరం భవేత్ ఇది మామ ప్రతీకారం యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః అశస్త్రం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ తన్మే తన్మే క్షేమతరం భవేత్. సినానిమ్స్. యది అంటే ఒకవేళ, మాం మీ అప్రతీకారం వితౌట్ బీయింగ్ రెసిస్టెంట్, అశస్త్రం వితౌట్ బీయింగ్ ఫుల్లీ ఎక్విప్డ్, శస్త్రపాణయః those with weapons in hand, dhartarashtraha the sons of Dhritarashtra, rane on the battlefield, hanyuhu may kill, tat that me, for me, kshemataram better, bhavet would be. Translation. Translation. Better for me if the sons of Dhritarashtra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield. Purport. It is the custom, according to Kshatriya fighting principles, that an unarmed and unwilling foe should not be attacked. Arjuna, however, decided that even if attacked by the enemy in such an awkward position, he would not fight. He did not consider how much the other party was bent upon fighting. All these symptoms are due to soft-heartedness resulting from his being a great devotee of the Lord. So, continuing Arjuna's compassion. So, ఏమంటున్నాడంటే, బెటర్ ఫర్ మీ ఇఫ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. చూడండి, యుద్ధ ధర్మాలు అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ ప్రిన్సిపల్స్, దేర్ ఆర్, బికాస్ ఫైటింగ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ ధార్మిక్ ప్రిన్సిపల్. నాట్ లైక్ ఇన్ వెస్టర్న్ సొసైటీ. ఇఫ్ యూ సీ, అఫ్ కోర్స్ ఇన్ మోడర్న్ సొసైటీస్, యుద్ధం అనేది దే కన్సిడర్ సంథింగ్ ఇర్రిలీజియస్, రైట్? వాళ్ళు ఏమంటారు, మతానికి యుద్ధానికి సంబంధం లేదని అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ యుద్ధం అనేది ధర్మం, క్షత్రియ డ్యూటీ అని. సో దెర్ ఆర్ మెనీ, యాజ్ వీ ఫైండ్ సో మెనీ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఆర్ సో మెనీ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్. సో అందులో ఒక మోరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, శత్రువు ఒకవేళ ఆయుధాలు చేతులు లేకుండా ఉండి అతడు యుద్ధం చేయాలని అనుకోకపోతే, వాడు నేను యుద్ధం చేయను అని చెప్పి వెనక్కి తిరిగి పారిపోతుంటే, అలాంటి వాడిని చంపకూడదు. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ అలాంటి పరిస్థితిలో దుర్యోధనుడు నాపై దాడి చేసినా సరే నేను యుద్ధం చేయకుండా ఉండడమే మేలు అనుకుంటున్నా. కానీ అర్జునుడికి తెలియని విషయం, అర్జునుడికి తెలిసి ఉండొచ్చు, బట్ మొమెంటరీలీ హీస్ పుట్ ఇన్ టు ఇల్యూజన్ బై లార్డ్ కృష్ణ. ద పాయింట్ ఏంటంటే, దుర్యోధన ఈజ్ నాట్ ఏ పర్సన్ ఆఫ్ మారల్ వాల్యూస్. ఒకవేళ అర్జునుడు సరే నేను యుద్ధం చేయను అని అనుకుంటే, దుర్యోధనుడు ఏమి, ఓ మా తమ్ముడు చాలా మంచోడు, సరేలే వాడు ఎలాగో యుద్ధం చేయకూడదు అనుకుంటున్నాడు కదా, వాడిని వదిలేద్దాం అని అనుకునే రకం కదా. ఒకవేళ అర్జునుడు చతికిలపడినా అదను చూసి దుర్యోధనుడు ఏదో విధంగా దాడి చేసి చంపేస్తాడు. బికాస్ హీఈస్ నాట్ డివోటీ. ఇంకోటి ఏమిటంటే, హీఈస్ వెరీ డెస్పరేట్ టు సమ్హౌ ఆక్యుపై ద థ్రోన్. కాబట్టి అర్జునుడు అలా అనుకుంటున్నాడు. కానీ అవతల వాళ్ళు ఏమి, నువ్వు మంచివాడు కదా అని చెప్పి అవతల వాళ్ళు మంచివాళ్ళు కదా. సో ఆల్ దీస్ సిమ్టమ్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే, బికాస్ ఆఫ్ సాఫ్ట్ హార్టెడ్నెస్ of his being a great devotee of the Lord. These are all symptoms of a devotee. We have to stop. Next. Sanjaya Uvacha. Sanjaya Uvacha. Sanjaya Uvacha. Sanjaya Uvacha. Eva Muktva Arjuna Sankye. Eva Eva Muktva Arjuna Sankye. Eva Muktva Arjuna Sankye.
एवम् एवम् उक्त्वार्जुनसङ्ख्ये रथोपस्थ उपाविशत् रथोपस्थ उपाविशत् रथोपस्थ उपाविशत् रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापम् विसृज्य सशरं चापम् विसृज्य सशरं चापम् विसृज्य सशरं चापम् शोकसंविघ्नमानसः 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 संजय उवाच संजय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये एवमुक्त्वार्जुनसङ्ख्ये रथोपस्थ उपाविशत् रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापम् विसृज्य शोकसंविघ्नमानसः शोकसंविघ्नमानसः సినానిమ్స్ సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికాడు ఏవం దస్ ఉక్త్వా సేయింగ్ అర్జున సంఖ్యే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ రథ ఆఫ్ ద చారియట్ ఉపస్థే ఆన్ ద సీట్ ఉపావిశత్ sat down again విసృజ్య putting aside సశరం along with arrows chapam the bow soka by lamentation samvigna distressed manasaha within the mind. Translation. Sanjaya said, Arjuna, having thus spoken on the battlefield, cast aside his bow and arrows and sat down on the chariot, his mind overwhelmed with grief. Purport. While observing the situation of his enemy, Arjuna stood up on the chariot, but he was so afflicted with lamentation that he sat down again. Setting aside his bow and arrows, such a kind and soft-hearted person in the devotional service of the Lord is fit to receive self-knowledge. Thus end the Bhakti Vedanta purports to the first chapter of the Srimad Bhagavad Gita in the matter of observing the armies on the battlefield of Kurukshetra. So now again Sanjaya said, why is Sanjaya? Who is Sanjaya? Sanjaya, secretary of, or he's a secretary of Dhritarashtra. Okay, so Sanjaya is a student of Vyasadeva. Vyasadeva had many students actually. అందులో మనం చూస్తే జైమిని, వైశంపాయన, రోమహర్షణ, పైల వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఆఫ్ వ్యాసదేవ. సో వ్యాసదేవుడు ఏం చేస్తారంటే ఫోర్సీయింగ్ ద కండిషన్స్ ఆఫ్ కలియుగ, బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ఇన్ కలియుగ, as I have described earlier also, what will be the symptoms of Kali-yuga and what are the characteristics of people who are going to take birth in Kali-yuga. People in Kali-yuga are short-lived, they are lazy, they are unfortunate, they are always filled with anxiety. And also Kali-yuga is filled with women, labor class people, and friends of higher caste, and Dvijabandhu and Jipaka. So anyway, these people, they cannot understand the Vedic philosophy. So in English, he came up with compilation of Mahabharata. So what he did is, in the end of Dwapar Yuga, foreseeing that Kali Yuga is going to approach, he divided one Veda into 4 and he gave each branch and each division to one of his disciples. Vaishampayanudiki oka bhaganni istadu, alage Paila Rishiki oka bhaganni istadu, Angira Muniki oka bhaganni istadu, అలాగే జైమినికి ఒక భాగాన్ని ఇస్తారు. ఈ నలుగురికి వేదంలో ఉన్నటువంటి ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలన్నింటినీ ఈ నలుగురికి, ఎవరికి, వైశంపాయన, జైమిని, పైల అండ్ అంగీర, నలుగురికి ఇచ్చి పురాణిక్ లిటరేచర్ ఏవైతే ఉందో, పురాణాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని రోమహర్షణుడు అనేటువంటి వాడికి ఇస్తాడు. ఓకే, సో అందరి శిష్యులకి కూడా ఈ మహాభారతం ఏదైతే ఉందో దీన్ని అందరికీ కూడా వివరిస్తారు. సో ఈ మహాభారతం అనేది యాక్చువల్ గా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది. ఎవరికి అంటే జనమేజయుడికి, వైశంపాయనుడికి మధ్య. జనమేజయుడు ఎవరో తెలుసా మీకు? హూ ఇస్ జనమేజయ? హస్తినాపుర రాజు.
సన్ ఆఫ్ పరీక్షిత్ అని. పరీక్షిత్ కొడుకు. పరీక్షిత్ ఎవరు అంటే అభిమన్యుడి యొక్క కొడుకు. కుమారుడు ఉత్తరగర్భ. అభిమన్యుడి అంటే అర్జునుడి యొక్క కొడుకు. సో ఈ మహాభారత బ్యాటిల్ ఫీల్డ్ లో మనం చూస్తే పాండవుల యొక్క పిల్లలందరూ కూడా చనిపోతారు. ఉప పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అశ్వత్థామ చంపేస్తారు. రైట్. సో ఇక మిగిలింది ఎవరంటే అందరూ చనిపోతారు. అభిమన్యుడు కూడా చనిపోతాడు. కానీ అభిమన్యుని యొక్క భార్య ఉత్తరా గర్భంలో పరీక్షిత్తు ఉంటాడు. ఆ పరీక్షిత్తుని శ్రీకృష్ణ భగవానుడు రక్షిస్తాడు. అశ్వత్థామ ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వేస్తాడు అప్పుడు మొత్తానికి ఆ పరీక్షిత్ బతుకుతాడు. ఆ పరీక్షిత్తుకి అతడు పుట్టి పెద్దవాడైన తర్వాత అంటే అతని తండ్రి పెంచడు, వాళ్ళ తాతలు పెంచుతారు, పాండవులు పెంచుతారు. పాండవులు పెంచి వాడు పెద్దవాడైన తర్వాత అతనికి రాజ్యాన్ని ఎలా ఏలాలి మొత్తం విద్యాభ్యాసం అంతా అప్పచెప్పిన తర్వాత అతనికి రాజ్యాన్ని అప్పగించి పాండవులందరూ కూడా రిటైర్ వెళ్ళిపోతారు వీళ్ళు. అయితే ఈ పరీక్షిత్తు సంభవ్ ఏదో ఒక విధంగా అతడు శపించబడతాడు అనమాట. ఇదంతా కూడా మీకు తెలియాలంటే భాగవతం చదివితే మీకు అర్థం అవుతుంది. సో పరీక్షిత్ శృంగి అనేటువంటి ఒక బ్రాహ్మణ బాలుని వలన శపించబడతాడు. నువ్వు వారం రోజుల్లో తక్షక అనేటువంటి స్నేక్ బర్డ్ చేత నువ్వు కాటు వేసి చంపబడతా ఉంది. సో పరీక్షిత్ ఎప్పుడైతే ఈ శాపం వింటాడో అతడు అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి గంగా నది ఒడ్డుకు వచ్చి కూర్చొని అక్కడ మరణించబోయేటువంటి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అని చెప్పి అడిగితే అప్పుడు సుఖదేవ గోస్వామి అతనికి భాగవతాన్ని వివరిస్తాడు. మొత్తానికి భాగవతం పరీక్షిత్ మహారాజు వారం రోజుల పాటు భాగవతాన్ని విని అతడు కూడా చనిపోయిన తర్వాత అతని పుత్రుడు ఎవరంటే జనమేజయుడు. ఆ జనమేజయుడు ఏం చేస్తాడంటే తన తండ్రిని ఒక తక్షకుడు అనేటువంటి సర్పం కాటు వేసిందని తెలిసి ఆ తక్షకుడిపై పగ తీర్చుకోవడం కోసం ఒక సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగం ఏం చేస్తుందంటే ఆ సర్పయాగంలో ఏ విధంగా ఒక యాగం చేయాలంటే అందులో నెయ్యి వేయాలి. అయితే సర్పయాగంలో ఏమిటంటే బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా వచ్చి అగ్నిగుండంలో ఆహుతైపోతుంటాయి. ఎందుకోసం ఈ యజ్ఞం చేస్తారంటే తక్షకుణ్ణి ఏదో ఒక విధంగా చంపాలని చెప్పి జనమేజయుడు ట్రై చేస్తారు. సో ఆ విధంగా చేసిన ప్రయత్నంలో భాగంగా ఎన్నో సర్పాలు చనిపోతాయి, కానీ మొత్తానికి ఈ తక్షకుడు మాత్రం పడడు అనమాట. అందులో బిగ్ స్టోరీ, ఇదంతా మహాభారతంలో ఉంటుంది. సో మొత్తానికి మరి సర్పాలని కూడా ఇలా నాశనం అయిపోవడం చూసి మొత్తానికి వ్యాసదేవుడు అలాగే బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని ప్యాసిఫై చేస్తారు. నువ్వు మానుకో, యజ్ఞం చేయొద్దని. ఆ యజ్ఞానికి అందరూ కూడా వస్తారు. ఎవరు? వ్యాసదేవుడు, అలాగే వ్యాసదేవుడు తన శిష్యులు వీళ్ళందరూ కూడా వస్తారు. సో ఆ అసెంబ్లీలో జనమేజయుడు తన పూర్వీకుల యొక్క చరిత్రను తెలుసుకోవాలనుకుంటుంది. దట్స్ హౌ మహాభారత కేమ్ ఇంటూ existence. Of course, Mahabharata was actually narrated by Vyasa for the benefit of people in Kali Yuga. It was written by Lord Ganesha, no? And again it is recited by Vyasadeva's disciple Vaishampayana, no? On the request of Janamejaya. ఎప్పుడైతే సర్పయాగం అనేది జరుగుతున్న సమయంలో యాక్చువల్గా ఏమవుతుందంటే సో మెనీ పురాణాస్ నరేట్ చేయబడతాయి. పూర్వం ఎలా ఉండేదంటే ఏదన్నా ఒక సాక్రిఫైస్ చేస్తున్నాను అనుకోండి, యజ్ఞం లాంటిది చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో గ్యాప్స్ ఉంటాయి అనమాట. ఆ ఇంటర్వెల్స్ ని పూరించడానికి ఏం చేసేవారు అంటే ది యూస్ టు డిస్కస్ ద హిస్టరీస్, అంటే పురాణాలను చర్చించేవారు. అందుకే మీరు చూస్తే ఇఫ్ యూ టేక్ ఎనీ పురాణ, నో, ఈ పురాణాలన్నీ కూడా డిస్కషన్స్ బిట్వీన్ సుఖదేవ గోస్వామి అండ్ పరీక్షిత్ మహారాజ్ ఆర్ వైశంపాయన అండ్ జనమేజయ. సో ఆ విధంగా ఎప్పుడైతే జనమేజయుడు వ్యాసదేవులను అడుగుతాడు, నాకు నా పూర్వీకుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ మహాభారతం గురించి వినాలని. ఇప్పుడు వ్యాసదేవుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి తన శిష్యుడు వైశంపాయనుడికి చెప్తాడు, నాయన నువ్వు చెప్పు అతనికి. సో ఇట్లా ప్యారలల్ కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు. వైశంపాయన ఇస్ ఎ డిసైపుల్ ఆఫ్ వ్యాసదేవ. ఏం చెప్తున్నాడంటే సంజయుడు ఇలా ధృతరాష్ట్రునికి చెప్పాడు అని. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సంజయుడు చెప్పాడు అని ఎవరు చెప్తున్నారు అంటే వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. రైట్. సో ఇట్లా భాగవతంలో చూసినా మహాభారతంలో చూసినా ఎన్నో ప్యారలల్ కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే
ఇట్లా చెప్పిన తర్వాత అర్జునుడు ఇంకా నిరాశ నిస్పృహలతో తన బాణాలను కూడా పక్కన పడేసి ఇంకా రథంలో చతికిలు పడిపోతాడు. సో ఇక్కడ మనం చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, సో దిస్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత ఇస్ అన్ ఇంట్రడక్షన్ అనమాట. ఒక విధంగా చెప్పాలి, ఇంట్రడక్షన్ కూడా కాదు, సెట్టింగ్ ద సీన్. అంటే ఇట్స్ ఎ ప్రిపేరింగ్ ద గ్రౌండ్ సో దట్ నౌ అర్జున విల్ బి టాట్ బై లార్డ్ కృష్ణ అబౌట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. సో దీనికి సెట్టింగ్ ద సీన్ అని చెప్పి అంటారు. అందుకే అంటే రంగాన్ని సిద్ధం చేయడం. ఒక డ్రామాలో ఎలాగైతే చూడండి మనకి స్టేజ్ ప్రాపర్టీస్ అని చెప్పి అంటే స్క్రీన్ తీయడానికి ముందు అన్ని ఆ సీన్కి కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకుంటారు. అది అయిన తర్వాత ఎప్పుడైతే స్క్రీన్ తీస్తారో అప్పుడు షో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఏంటంటే ఈ షో రన్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి అన్నమాట. ఇందులో మీరు చూడండి ఇక్కడ ఏం చెప్పారు, సచ్ ఎ కైండ్ అండ్ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ ఇన్ ద డివోషనల్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఫిట్ టు రిసీవ్ సెల్ఫ్ నాలెడ్జ్. వై అర్జున వాజ్ ఏ ఫిట్ క్యాండిడేట్ ఫర్ రిసీవింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ అంటే సాఫ్ట్ హార్టెడ్నెస్, కంపాషన్, అంటే దాన్ని దయ అని చెప్పంటారు. దయా జాలి. ఈ దయా జాలి అనే లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. దాని అర్థం, వన్ హూ ఈస్ ఎ కిల్లర్ ఆఫ్ అదర్ లివింగ్ ఎంటిటీస్ కెనాట్ అటైన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సోల్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే దోస్ హూ ఆర్ మీట్ ఈటర్స్, మాంసాహారులైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అవుతుంది కదా. అందుకే ఇఫ్ యు సీ ఇన్ ద అబ్రహామిక్ రిలీజియస్ సిస్టమ్స్, యు సీ ఇన్ క్రిస్టియానిటీ ఆర్ జుడాయిజం ఆర్ ఇస్లాం, ఈ రిలీజియన్స్ లో చూస్తే ఇన్ దేర్ రిలీజియస్ స్క్రిప్చర్స్ వై డోంట్ వి ఫైండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ అంటే బికాస్ ఇన్ దోస్ రిలీజియస్ సిస్టమ్స్ మీట్ ఈటింగ్ ఈజ్ ప్రివలెంట్. So why for them knowledge of soul is not given? Because they are all meat eaters. Meat eaters cannot have any compassion or soft heartedness. So they are disqualified to receive any knowledge of the soul. But if you see here, Arjuna is from a very high cultured society. It's a product of the Vedic culture. So Arjuna, because he is a devotee, because by quality he is a soft-hearted person, that daya jali kaligina vadu kabate he is fit to receive self knowledge. అందుకే కృష్ణుడు he found out that why he chose Arjuna, one reason is because Arjuna is full of compassion. Arjuna is a devotee and a close friend of Krishna. So that's why he chose Arjuna, as a medium to deliver the knowledge of Bhagavad Gita for the welfare of the whole society. So that's why we have to understand that if someone is very serious to learn Bhagavad Gita, they have to stop meat eating. No, if you are eating meat and if you are trying to learn Bhagavad Gita, then it becomes a hypocrisy. You cannot learn anything. Maybe theoretically you may amass some theoretical knowledge, but it will not be of any help for you. So my request is that to those who are serious to learn Bhagavad Gita, so please stop meat eating. Meat eating includes eating eggs, eating fish, all those things. Okay, so if you are really serious of stopping meat eating, but somehow you feel helpless, then you please chant Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. So you please continue chanting Hare Krishna and keep good association. No, and please take Krishna Prasadam. Then slowly you lose the taste of eating meat. But unless you stop meat eating, you cannot practically implement Bhagavad Gita in your life. No, you will remain an unfit candidate to receive the knowledge of Bhagavad Gita. So that is the essence of the chapter 1. A person should be soft-hearted. No, in the spirit of devotion, we have to take up the study of Bhagavad Gita. So with this, we have completed discussing the chapter 1. Now we'll go into chapter 2. Okay, you can just click on text 1. Yeah.
సో చాప్టర్ 2 టైటిల్ ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ ద గీతా సమ్మరైజ్. చాప్టర్ 1 ఈస్ టైటిల్ యాజ్ సెట్టింగ్ ద సీన్. నౌ చాప్టర్ 2 కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్. వై దీనికి ఆ విధంగా ఎందుకని పేరు వచ్చింది అంటే, యాజ్ యు నో దిస్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. Do you expect some kind of philosophical discussion on battlefield? No. Battlefield is the most unsuitable place to have a philosophical discussion. Philosophical discussion cheyalante you should have a peace of mind, no, and you should have concentration. No, generally we see మనం మామూలుగా అట్మాస్ఫియర్ అంతా పీస్ఫుల్ గా ఉండి ఫిలసాఫికల్ డిస్కషన్ చేస్తుంటేనే people feel drowsy, no, they will feel like sleeping. Then how can you expect that people will understand Bhagavad Gita on battlefield? And it's a high philosophy. అది కూడా అంత టెన్స్ మూమెంట్ లో చూడండి. ఎందుకంటే ఇంకా ఆలస్యం అయితే ఒకవేళ ఈ అర్జునుడు కృష్ణుడు అలాగే వీళ్ళు తత్వం చర్చించుకుంటూ ఉంటే దుర్యోధనుడికి అక్కడ అప్పటికే చాలా ఆకలిగా ఉందన్నమాట, రాజ్యాన్ని సంపాదించాలి. దుర్యోధన వాడికి ఎలాంటి మోరల్ ప్రిన్సిపల్స్ లేవు. వీళ్ళు కనుక ఎక్కువ టైం ఫిలసాఫికల్ చేస్తే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళు ఆయుధాలు వదిలేస్తారు. ఆ విధమైనటువంటి వాతావరణంలో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ హయ్యర్ ఫిలసాఫికల్ డిస్కషన్స్. అందుకే మీరు చూస్తే చాప్టర్ 2ని ఇక్కడ సమ్మరీ అని ఎందుకు అన్నారంటే, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ డిస్కషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున దట్ వాస్ రికార్డెడ్ బై వ్యాసదేవ. ఓకే, వ్యాసదేవ హీ హాస్ పుట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే, సో దట్ వీ లివింగ్ ఎంటిటీస్ అంటే ఫాలిన్ సోల్స్ ఇన్ కలియుగ కెన్ అండర్స్టాండ్. సో కృష్ణుడు ఎక్కడ కూడా ఓకే అర్జున నౌ ఐఎమ్ స్టార్టింగ్ చాప్టర్ 1 ఆఫ్ భగవద్గీత అని చెప్పి చాప్టర్ 1 అయిపోయింది, ఇప్పుడు నేను చాప్టర్ 2 స్టార్ట్ చేస్తున్నాను. ఈ టైటిల్, ఈ చాప్టర్ పేరు ఏమిటంటే కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్ అని చెప్పట్లా. నో, దిస్ వ్యాసదేవ హూ మేడ్ ఇట్ లైక్ దట్ ఫర్ అవర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఎందుకని దీన్ని కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్ అన్నాడంటే, సో మీకు అది ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాటిల్ ఫీల్డ్ కాబట్టి కృష్ణుడేమి కృష్ణ ఒక పెద్ద ఫిలసాఫికల్ డిస్కషన్ చేద్దామేమని అనుకోలేదు. బట్ ఎప్పుడైతే అర్జునుడు ఇలా యుద్ధం చేయను అన్నాడో, అర్జునుడితో యుద్ధం చేయించడం కోసం అతను చెప్పాలనుకున్న విషయాలని చెప్పేశాడు. అదే చాప్టర్ 2 అనమాట. కానీ అన్ని విషయాలు చెప్పిన తర్వాత అర్జున స్టార్టెడ్ క్వశ్చనింగ్ కృష్ణ అగైన్. ఏవైతే 2వ అధ్యాయం అంటే ఇక్కడ ఈ 2వ అధ్యాయం పేరుతో మనం ఇప్పుడు చర్చించబోయేవన్నీ కూడా ఇందులో there are total 18 chapters in భగవద్గీత. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా సెట్టింగ్ ద సీన్ అనుకుంది. సెకండ్ చాప్టర్ లో కృష్ణుడు వాస్తవంగా ఏదైతే చెప్పాలనుకున్నాడు అదంతా చెప్పాడు. కానీ మళ్ళీ అర్జునుడు ఏం చేస్తాడు, ఇందులో అతడు విన్న విషయాలని మళ్ళీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ విధంగా చెప్పాలంటే తరువాత 16 చాప్టర్స్ లో ఏవైతే విషయాలు డిస్కస్ చేయబడతాయో అవన్నీ కూడా ఒక జిప్ ఫార్మాట్ లాగా సెకండ్ చాప్టర్ లో డిస్కస్ చేయబడ్డాయి. అదవుతుంది కదా. అందుకే దీనికి ఏమన్నారంటే కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్ అని చెప్పి అన్నారు. సో విల్ స్టార్ట్ డిస్కసింగ్ గీతా. ఓకే, సెకండ్ చాప్టర్ ఫస్ట్ శ్లోక. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఓకే, సినానిమ్స్. సంజయ ఉవాచ అంటే సంజయుడు, ఉవాచ అంటే పలుకుతున్నాడు. తం అంటూ అర్జున, తథా
Thus, Krupaya, by compassion, Avishtam, overwhelmed, Ashrupurnakula, and the full of tears, Ikshanam, eyes, Vishidantam, lamenting, Idam, his, Vakyam, words, Vacha, said Madhusudana, the killer of Madhu. The translation purport. Translation. Sanjaya said, seeing Arjuna full of compassion, his mind depressed, his eyes full of tears, Madhusudana, Krishna, spoke the following words. Purport. Material compassion, lamentation, and tears are all signs of ignorance of the real self. Compassion for the eternal soul is self-realization. The word Madhusudana is significant in this verse. Lord Krishna killed the demon Madhu, and now Arjuna wanted Krishna to kill the demon of misunderstanding that had overtaken him in the discharge of his duty. No one knows where compassion should be applied. Compassion for the dress of a drowning man is senseless. A man fallen in the ocean of nescience cannot be saved simply by rescuing his outward dress, the gross material body. One who does not know this and laments for the outward dress is called a Sudra, or one who laments unnecessarily. Arjuna was a Kshatriya, and this conduct was not expected from him. Lord Krishna, however, can dissipate the lamentation of the ignorant man, and for this purpose, the Bhagavad Gita was sung by him. This chapter instructs us in self-realization by an analytical study of the material body and the spirit soul, as explained by the Supreme Authority, Lord Krishna. This realization is possible when one works without attachment to fruitive results and is situated in the fixed conception of the real self. Okay. So Sanjay is continuing. So అర్జునుడు ఈ విధంగా పూర్తిగా దయా జాలి కృప లక్షణాలతో ఉండి హిజ్ మైండ్ డిప్రెస్డ్, ఎందుకంటే హీఈస్ కన్ఫ్యూజ్డ్ అనమాట, వాట్ టు డూ నౌ. ఎందుకంటే ఒక ఎందుకంటే అర్జున అతను ఒక కారుణ్య జన్ముడు, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ లివింగ్ బీ, రైట్? ఎందుకంటే ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ కృష్ణాస్ ప్లాన్. మహాభారతంలో మనం చూస్తే యాక్చువల్గా when Krishna incarnated himself into this world along with the Lord, and whenever Lord incarnates, whenever Lord descends to this earth, all his companions, అంటే ఎవరెవరైతే ఆయన యొక్క భూమి మీద భగవంతుడు చేయాలనుకున్న కార్యంలో సహాయం చేయడానికి అవసరమైన వాళ్ళందరూ కూడా వస్తారు. సో పాండవస్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటూరేజ్ అని. సో కాబట్టి భగవంతుని యొక్క అనుచరుల్లో వీళ్ళు కూడా ఒకడు. సో ఇక్కడ వాట్ ఎవర్ కృష్ణ వాంట్స్ టు డూ, అంటే ఒక సామెత ఉంది మనకి చూడండి, ఒక బెంగాలీ ప్రొవర్బ్, అంటే ఇండియన్ ప్రొవర్బ్ ఏంటంటే, తల్లి యాక్చువల్గా కోడలికి ఏదైనా చెప్పాలనుకుంటే కూతురికి చెప్పుకుందట. అర్థం ఉందా? సో ఇఫ్ ఎ మదర్ వాంట్స్ టు టీచ్ హెర్ డాటర్ ఇన్ లా, షీ టీచెస్ బై టీచింగ్ హెర్ డాటర్. ఎందుకంటే డాటర్ ఇన్ లా మే నాట్ డైరెక్ట్లీ టేక్ ద ఇన్స్ట్రక్షన్ సీరియస్లీ, బట్ బికాస్ మదర్ హ్యాస్ వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హెర్ డాటర్, కాబట్టి ఆమె ఏం చెప్తుంది, కూతురికి నేర్పే నెపంతో కోడలికి నేర్పుతుందట. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ కృష్ణ వాంట్స్ టు టీచ్ సంథింగ్ టు ద సొసైటీ, ఆయన ఏం చేస్తారంటే హీ టీచెస్ హిస్ డివోటీ, బికాస్ కృష్ణ హ్యాస్ రిలేషన్ టు హిస్ డివోటీ, బికాస్ డివోటీ వాట్ ఎవర్ కృష్ణ స్పీక్స్ హీ టేక్స్ ఇట్ సీరియస్లీ, రైట్? బట్ నాన్ డివోటీస్ దే మే నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. ద సేమ్ వే మనం చూసినట్లయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే హీ వాంట్స్ టు టీచ్ ద వరల్డ్ త్రూ అర్జున. సో దట్స్ వై అర్జున మొమెంటరీలీ హీ వాస్ పుట్ ఇన్ టు బివిల్డర్మెంట్, ఇల్యూజన్ ఫర్ సమ్ టైమ్. అది కూడా ఎంతసేపు అంటే మనం చెప్పుకున్నాము, ఈ బివిల్డర్మెంట్ అంతా కూడా లెస్ దాన్ 1 hour అంతే. కాబట్టి ఇక్కడ చూస్తే డిప్రెస్ అయి ఉన్నాడు, కళ్ళన్నీ అంతా కన్నీటితో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడిని మధుసూదన అని చెప్పి సంబోధించడం జరిగింది. మధు ఈజ్ వన్ డీమన్ అన్నమాట, సూదన అంటే అర్థం చంపినవాడు అందుకు. సో కాబట్టి ఇక్కడ కావాలనే ఇక్కడ మధుసూదన అనేటువంటి వర్డ్ ఉపయోగించదు. మీరు చెప్తున్నారు. సో మెటీరియల్ కంపాషన్, లెమెంటేషన్, కన్నీళ్లు కార్చడం, ఇవన్నీ కూడా ఏమంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ద రియల్ సెల్ఫ్. అంటే అర్థం ఏంటి, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నేను శరీరం అనే భావనలో ఉండడం వల్ల ఇవన్నీ కలుగుతాయి అని చెప్పడం. నో, అయితే కంపాషన్ ఫర్ ద ఎటర్నల్ సోల్ ఈ సెల్ఫ్ రియలైజేషన్. అంటే మనం కంపాషన్ అంటే
జాలి, కృపయావిష్టం అని చెప్పినారు. కృపయ అంటే కృప అంటే దయ, జాలి. వాస్తవానికి దేని మీద చూపించాలి అంటే ఆత్మ మీద చూపించాలి, కానీ శరీరం మీద చూపించడం కాదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ షోయింగ్ కంపాషన్ ఫర్ ద బాడీ ఆఫ్ ఎ పర్సన్. వై? బికాస్ బాడీ ఈజ్ నాట్ ద రియల్ సెల్ఫ్. రియల్ సెల్ఫ్ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ. కాబట్టి రియల్ కంపాషన్ షుడ్ బి ఫర్ ద ఎటర్నల్ సోల్. When you show compassion to the eternal soul, that is self-realization. బట్ మన సొసైటీలో చూసుకుంటాం, చాలా మంది ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తుంటారో వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? దే షో కంపాషన్ టువర్డ్స్ ద సోల్ ఆర్ బాడీ? బాడీ, రైట్? బికాస్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ కదా. అందుకని వాళ్ళు శరీరాల మీద జాలి చూపిస్తారు. కానీ శరీరాల మీద జాలి చూపించడం అనేది అది ఒక ఇగ్నోరెన్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పారు చూడండి. ఎలా ఇచ్చారంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. డ్రెస్, ఇక్కడ కంపాషన్ ఫర్ ద డ్రెస్ ఆఫ్ ఎ డ్రౌనింగ్ మ్యాన్ ఇస్ సెన్స్లెస్. చూడండి, ఎవడో ఒకటి పడిపోయి మునిగిపోతున్నాడు నదిలో, వాడిని కాపాడదామని మరొకడు దూకాడు. దూకి కష్టపడి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వెళ్ళి 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 మొత్తానికి వెళ్ళి ఆ మునిగిపోతున్న వాడి కోట్ని, వాడి చొక్కాని పట్టుకుని తీసుకొచ్చి అమ్మయ్య కాపాడాను వీడిని అన్నాడు. వాట్ ఈస్ ద పాయింట్? అసలైన వాడు మునిగిపోయాడు. నో, ఇఫ్ యూ రెస్క్యూ ద కోట్, దట్స్ నాట్ రెస్క్యూయింగ్ ఎ పర్సన్. అదే విధంగా షోయింగ్ కంపాషన్, ఎందుకంటే మనం సమాజంలో చూస్తుంటాం మదర్ తెరీసా గురించి, లేకపోతే ఇలాంటి చాలా మంది పర్సనాలిటీస్ ని చాలా మంది ఫొటోస్ పెట్టుకుని చూపిస్తుంటారు. ఓ వాళ్ళకి చాలా కంపాషన్ ఎక్కువ, చాలా జాలి దయా గుణం అని. But actually they are all ignorant fools. Because why? They have shown compassion on the body because they are ignorant that the real person is not the body but the soul inside the body. No? Because the word Madhusudana is very significant. ఎందుకంటే కృష్ణ కిల్ ద డీమన్ మధు. అప్పుడు అర్జునుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఈ మిస్అండర్స్టాండింగ్, అంటే చూడండి ఈ అనుమానం అనేది ఒక అసురుడు లాంటిది అన్నమాట. డౌట్, మిస్అండర్స్టాండింగ్ అనేది ఇట్స్ ఎ డీమన్ అన్నమాట. సో అర్జున వాంట్స్ కృష్ణ టు క్లియర్ దిస్ మిస్అండర్స్టాండింగ్. అందుకే ఇక్కడ మధుసూదన అని చెప్పి పిలవడం జరిగింది. ఎందుకంటే నౌ హీఈస్ హ్యావింగ్ ఎ మిస్అండర్స్టాండింగ్ దట్ హ్యాడ్ ఓవర్టేకెన్ హిమ్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ. సో జనరల్లీ ఇఫ్ ఏ పర్సన్ ఈస్ నాట్ ట్రైన్డ్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్, no one knows where compassion should be applied. జనరల్ గా మనం చూస్తుంటాం, పీపుల్ జనరల్లీ దే టెండ్ టు బి కంపాషనేట్ ఆన్ బెగ్గర్స్, బ్లైండ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా జాలి చూపిస్తూ ఉంటారు. లేకపోతే రక్తదానం చేసేవాళ్ళు, నేత్రదానం చేసేవాళ్ళు, లేకపోతే అన్నదానం చేసేవాళ్ళు, ఇట్లా మెటీరియల్ ప్లాట్ఫామ్ లో అనేక రకాల దానాలు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. బట్ ఓకే, దట్ ఈస్ అప్రిషియేటబుల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ ఎక్స్ప్లాయిటేటివ్ మైండ్ సెట్ ఉన్న సొసైటీలో ఒకవేళ ఎవరైనా ఇతరుల పట్ల ఈవెన్ మెటీరియల్ ప్లాట్ఫామ్ లో బాడీలీ కంపాషన్ చూపించినా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్, బట్ దట్స్ నాట్ ద హైయెస్ట్ థింగ్. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, a man fallen in the ocean of nescience cannot be saved simply by rescuing his outward dress. ఓషన్ ఆఫ్ nescience అని చెప్పాను. అంటే ఇది నేనేమంటామంటే ఇది అజ్ఞాన సాగరం అన్నమాట, ద గ్రాస్ మెటీరియల్ బాడీ. బట్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ టేక్ ఫ్రమ్ ద టాప్ క్లాస్, ఎవరైతే సైంటిస్ట్, ఎవరైతే స్కాలర్స్ గా, ఫిలాంథ్రఫిస్ట్స్ గా, లేకపోతే హ్యుమానిటేరియన్స్ గా, ఎవరెవరైతే చెప్పబడుతూ ఉంటారు నోబెల్ పీస్ ప్రైజ్లు కదా, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్ కదా, ఆ బహుమానాలు తీసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా దేని గురించి అంటే ఓన్లీ ఆన్ బాడీలీ లెవెల్ కదా. సో దే ఆర్ ఆల్ ఇగ్నోరెంట్ ఇన్ వన్. వన్ హూ డస్ నాట్ నో దిస్ అండ్ లెమెంట్స్ ఫర్ ద అవుట్వర్డ్ డ్రెస్ ఇస్ కాల్డ్ ఏ శూద్ర. శూద్ర అంటే అర్థం ఏమిటి అంటే శోచతి ఇది శూద్ర, వన్ హూ లెమెంట్స్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే ఎవరైతే ఈ శరీరమే నేననుకుని లేదా ఇతరులను శరీరాలనుకుని బాధపడుతూ ఉంటాడో వారినే శూద్ర అని చెప్పంటారు. కానీ అర్జునుడు ఇక్కడ క్షత్రియుడు అనమాట. బట్ అర్జునుడు ఆ విధంగా బివిల్డర్ అవ్వకూడదు. బికాజ్ క్షత్రియ అంటే ఎవరు? క్షత్రియ యాక్చువల్లీ హీఈస్ హ్యావింగ్ వేదిక్ నాలెడ్జ్. ఎందుకంటే మన గురుకుల విద్యా విధానంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ ముగ్గురు కూడా గురుకుల విద్యా విధానంలో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటారు. సో క్షత్రియ
అతడికి కూడా పూర్తిగా ఈ ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది. సో అందుకే ఆత్మజ్ఞానం లేనివాడు ఈ షుడ్ నాట్ బి అడ్మినిస్ట్రేటర్. ఆత్మజ్ఞానం లేనివాడు అడ్మినిస్ట్రేట్ అయితే ఏమవుతుంది, క్షమాభిక్ష పెడుతూ ఉంటాడు. చూడండి, మనకి ఘోరమైనటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు గురుశిక్ష వేస్తుంది న్యాయస్థానం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు పార్డన్ సమ్వన్. గురుశిక్ష పడిన వాళ్ళు కూడా క్షమాభిక్ష పెట్టుకుంటే రాష్ట్రపతికి వాళ్ళని క్షమించేటువంటి ఆ హక్కు ఉంటుంది అనమాట. ఆ హక్కుని రాజ్యాంగం ఇచ్చింది మనకి. సివిక్స్ లో మనం ఇవన్నీ చూడొచ్చు. కానీ క్షత్రియుడి క్షమాభిక్ష ఎవరికి పెట్టాలి అంటే, ఎవరైతే కాళ్ళ మీద పడి శరణం పెడతాడో, తప్పు చేయని వాడిని క్షమాభిక్ష పెట్టాలి, తప్పు చేసిన వాడికి క్షమాభిక్ష పెట్టాలి. ఏమవుతుందంటే, ఎవరైతే ప్రాణానికి ప్రాణం, అదే ఒక మనిషి యొక్క ప్రాణం తీస్తే, ఒకడి ప్రాణాన్ని తీసిన వాడికి ప్రాణం అయిపోతాడు, లేకపోతే వాడికి నెక్స్ట్ లైఫ్ లో వాడికి హ్యూమన్ ఫామ్ కాకుండా వాడు చేసినటువంటి తప్పుకి వాడికి వేదిక్ లా సిస్టమ్ ఏం చెప్తుందంటే, హీ షుడ్ బి కిల్డ్, క్యాపిటల్ పనిష్మెంట్ ద్వారా వాడిని పనిష్ చేయాలి. సో కాబట్టి క్షత్రియ షుడ్ నాట్ బిహేవ్ లైక్ ఎ శూద్ర. No, he should not lament for the outward dress of a person. So క్షత్రియ షుడ్ బి వెరీ స్టర్న్ గా ఉండాలి. కానీ ఇక్కడ అర్జునుడు బికాస్ ఆఫ్ కంపాషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ బికాస్ ఆఫ్ ఇల్యూషన్, మొమెంటరీ ఇల్యూషన్, అర్జున ఈ షోయింగ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఎ శూద్ర. అవుట్వర్డ్ డ్రెస్ ఆఫ్ హిస్ రిలేటివ్స్, తన బంధువుల యొక్క శరీరాల గురించి బాధపడుతుంది. No, Lord Krishna, however, can dissipate the lamentation of the ignorant man. అందుకే ఈ భగవద్గీత అనేది ఇవ్వబడిందంట. ఎందుకోసం అంటే భగవద్గీత చెప్పడం ద్వారా అర్జునస్ లెమెంటేషన్ వాస్ రిమూవ్డ్. సో ఇన్ ద సేమ్ వే, బై లెర్నింగ్ భగవద్గీత, బై స్టడీయింగ్ భగవద్గీత, అవర్ లెమెంటేషన్ షుడ్ బి రిమూవ్డ్. బికాస్ ఇన్ ఎవ్రీడే వరల్డ్ వీ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ థ్రెట్స్, సో మెనీ ఛాలెంజెస్, సో మచ్ లాస్ విల్ బి దేర్ ఇన్ దిస్ వరల్డ్. కానీ దానివల్ల మనం చెల్లించిపోకుండా ఉండాలి అంటే షుడ్ అండర్స్టాండ్ భగవద్గీత. కాబట్టి సెకండ్ చాప్టర్ లో ఏముంది, దిస్ చాప్టర్ ఇన్స్ట్రక్ట్స్ us in self realization when analytical study of the material body and the spirit soul. So second chapter very beautiful, ఎందుకంటే ఇందులో it contains the highest knowledge. And may not be highest knowledge in spiritual platform, but when compared with the so called knowledge in the society, because ఎందుకంటే కృష్ణ analytically explains the difference between body and soul. No? So this realization is possible when one works without attachment to fruitive results and is situated in the fixed conception of the real self. మరి ఈ సెల్ఫ్ రిలేషన్ అనేది ఎవరికి వస్తుందట అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడైతే వన్ వర్క్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ఫ్రూటివ్ రిజల్ట్స్, అంటే తన ధర్మంగా, తన రెస్పాన్సిబిలిటీగా, తన డ్యూటీగా భావించి ఎప్పుడైతే మనం పని చేస్తామో అలాంటి వాళ్ళకి ఈ సెల్ఫ్ రిలేషన్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు దే విల్ బి ఫిక్స్డ్ ఆన్ ద రియల్ సెల్ఫ్ అని చెప్పుకుంటున్నారు. ఆత్మజ్ఞానంలో వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు. ఎవరు? దోస్ హూ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ వితౌట్ ఎనీ అటాచ్మెంట్ టు ద రిజల్ట్. అందుతుంది కదా, వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తుంది. సో విల్ సీ ఇన్ లేటర్ శ్లోకాస్ how beautifully Lord Krishna explains all these things. Okay, so we'll take few questions. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మనకు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత తను రియలైజ్ అయితే వాళ్ళకు శిక్ష వేయడం జరుగుతుందా ప్రభుజీ? అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా వివరిస్తారు ప్రభుజీ? అంటే పశ్చాత్తాప చెందిన వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళకు అంటే ప్రభుజీ ప్రాయశ్చిత్తం, దానికి ప్రాయశ్చిత్తం అని చెప్పబడింది.
మంది ఇదిగా ఉంటారంటే బ్రాహ్మణ ఎవరైతే బ్రాహ్మణ స్థాయిలో ఉంటారో వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోగలరు, కానీ ఎవరైతే కూడా ప్రాయశ్చిత్తం సూత్రాస్, సో దే హ్యావ్ టు బి పనిష్డ్ బై క్షత్రియ కదా. ఎందుకంటే జనరల్ గా ఇఫ్ యు సీ ప్రాయశ్చిత్త so it's not an easy thing. Yes, neither question. ప్రభుజీ యాక్చువల్ గా వాయిస్ బ్రేక్ అయింది ప్రభుజీ. అంటే Yeah, maybe there is some signal problem. Am I clear now? Now it's better. Okay. Yeah. Any other questions? ప్రభుజీ ఇప్పుడు మనకు ఈ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి ప్రొఫెషన్ బేస్డ్ అని చెప్పారు కదా ప్రభుజీ ఆ కాలంలో, అంటే ద్వాపర యుగంలో. మరి ఇందాక క్లాస్ లో మీరు ఒక శూద్ర అంటే తనకు ఓన్లీ బాడీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించేవాడు, అతనికి ఆత్మ జ్ఞానం ఉండదని చెప్పారు కదా ప్రభుజీ. అంటే శూద్రులలో ఆ కాలంలో ఎవరికి కూడా ఆత్మ జ్ఞానం గురించి అంటే డిస్కస్ చేయరు ప్రభుజీ, అంటే వాళ్ళకి అటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు ప్రభుజీ. అంటే even though that is there, they may hear in some discourses. ఉదాహరణకి సూత్రాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, వాళ్ళందరూ కూడా టెంపుల్స్ లో అనేక రకాల యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేసేవాళ్ళు అని చెప్పి. అలా ఎంగేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈ పురాణిక్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా వింటూ ఉంటారు, బట్ సమ్హౌ దే కెనాట్ అండర్స్టాండ్ బికాస్ దే ఆర్ ఇన్ బాడీలీ ప్లాట్ఫామ్. విన్నా కూడా దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే దే ఆర్ ఓవర్వెల్మ్డ్ బై సెన్స్ గ్రాటిఫికేషన్. వాళ్ళ ఇంద్రియ భోగం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎంతో మంది, కొన్ని వేల మంది దర్శనానికి వస్తుంటారు. ఒక స్టేజ్ మీద భగవద్గీత ప్రవచనాలు చెప్తూ ఉండదు, మీరు చూడొచ్చు. వెరీ ఫ్యూ పీపుల్. అంటే వై పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ ఇన్ ద క్లాస్ ఆఫ్ శూద్రాస్. రావడమే తప్ప దే డోంట్, దే ఆర్ నాట్ కన్సర్న్. హరే 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 రామ రామ రామ. Shall we close here? Or any other questions, please? I think we can close because the network is not proper. Cannot hear you. Okay, I think there is a network problem. Okay, I think there is a network problem. Anyway, we will conclude the session here. So please chant Hare Krishna and read Bhagavad Gita. Am I audible? Yes, yes, problem. But it's breaking. Hare Krishna. So as we planned a program in the next week, so I request everyone to participate in the program. For more details, you can contact Chakrapani and Mohit. Hare Krishna. Bhagavad Gita as it is ki jai. Srila Prabhupada ki jai. Vanchakalpatarubhashta Prakasamudhya Paditanam Pavanam Krishna.